ఓం శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 6 రాసుల వారికి గోల్డెన్ టైం వచ్చేసింది. అది ఎలాగన్నది పూర్తిగా వివరించి చెబుతాను. కాకపోతే వీడియో పూర్తిగా చూడాలి. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మధ్యలోనే చూడడం ఆపేస్తే నేను చెప్పింది మీకు ఎలా తెలుస్తుంది? అందుకని వీడియోను పూర్తిగా చూడండి. నేను చెప్పింది పూర్తిగా విని అర్థం చేసుకోండి. అసలు విషయానికి వచ్చేద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 6 రాసుల వారికి గోల్డెన్ టైం వచ్చేసింది. కొద్దిపాటి ప్రయత్నంతోనే పక్కాగా అనుకున్నది సాధిస్తారు. గ్రహాల సంచారం ఆధారంగా కొన్ని రాసుల వారు కొన్ని పరిహారాలు చేస్తే చాలా శుభ పరిణామాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం ఆధారంగా ఈ 6 రాసుల వారికి ఏ పనైనా కొద్దిపాటి ప్రయత్నంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆ రాసుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ గ్రహం తిరుగుతుంది, ఏ రాశిలో ఏ స్థానంలో ఉంది మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించి అంచనా వేస్తారు. జ్యోతిష్య లెక్కలు తెలిపిన వివరాల ప్రకారం జాతక చక్రంలో కానీ గ్రహ సంచారంలో కానీ తృతీయ స్థానం బలంగా ఉంటే కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆశలు, కలలు, కోరికలను సాకారం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్థానం ప్రయత్నం, వృద్ధి, చొరవ, తెగువ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రస్తుతం మేషం, మిథునం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు తృతీయ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికం, ఉద్యోగం, పెళ్ళి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి ఈ 6 రాసుల వారు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ముందుగా మేషరాశి వారికి తృతీయ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో జూన్ 15వ తేదీ తర్వాత సూర్యుడు సంచారం చేయబోతున్నందువల్ల మేషరాశి వారు కష్టపడకుండా చిన్న ప్రయత్నంతో తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. అంతేకాదు వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు చిన్న ప్రయత్నంతోనే నెరవేరే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పెళ్లి కాని మేషరాశి వారికి పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక రెండవ రాశి మిథున రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నాడు కేతువు. ఆ తర్వాత శుక్రుడు సంచరించబోతున్నందువల్ల మిథున రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా జూలై ఆఖరులోగా ఊహించని విజయాలు లభించే అవకాశం ఉంది. ఇక చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. మిథున రాశి వారికి ఆస్తి తగవులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇక మూడవది ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వీరికి తక్కువ శ్రమ, ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ధనుస్సు రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరికి
సొంత ఊరిలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవ్వడమే కాదు, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల మకర రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశి వారు పెద్దగా కష్టపడకుండా కొద్దిపాటి ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పెళ్లి కాని వారికి ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహం కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జూలై చివరి నాటికి మకర రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ తప్పకుండా వచ్చి తీరుతుంది. మకర రాశి వారు ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం వస్తుంది. పెళ్లి ప్రయత్నం చేసేవారికి పెళ్లి జరుగుతుంది. కుంభరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 100% జరిగి తీరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకనే కుంభరాశి వారు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు. అతి చిన్న ప్రయత్నంతోనే అత్యధిక లాభాన్ని కుంభరాశి వారు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు కూడా వీరికి విశేష లాభాలను ఇస్తాయి. కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుంభరాశి వారు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. కుంభరాశి వారికి తమకున్న అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది. కుంభరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఈ నెల 15 వరకు సూర్యుడు, అలాగే 20 నుంచి కుజుడు సంచారం జరుగుతుంది. అందువల్ల మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో గొప్ప ఘన విజయాలను సాధిస్తారు. మీనరాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ప్రయత్నిస్తే చిన్నపాటి ప్రయత్నంతోనే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విదేశాల్లోనే స్థిరపడాలని ప్రయత్నించే ఎలాంటి ప్రయత్నమైనా తప్పకుండా ఫలిస్తుంది. మీనరాశి వారికి ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. భూలాభం కలుగుతుంది. పెళ్లి కాని మీనరాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది, పెళ్ళవుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుభం భూయాత్.